ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు. మీ మీద చాలా ప్రేమ అక్కర కలిగి ఉన్నారు. అందువల్ల మీతో ప్రతిదినము మాట్లాడుచున్నారు. దేవుడు ఈ దినము కూడా మీకు ఒక వాగ్దానము ఇస్తున్నారు, ఒక ఆలోచన ఇస్తున్నారు. కొందరి ఆలోచన ఏమిటంటే, ఒకవేళ నేను ఇక్కడుంటే ఆశీర్వదించబడను, ఎక్కడికైనా వెళ్ళేదనా, వేరే దేశమునకు పోయేదనా, వేరే కంపెనీకి వెళ్ళేదనా, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళేదనా, ఆ విధంగా ఇది విడిచి వేరే ఎక్కడికైనా వెళ్ళేదనా అన్న భావము కలుగును ఆశీర్వాదం కొరకు. అయితే దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషికి చెబుతున్నాడు. ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనములో, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు చెబుతున్నారు, నేను నీకు తోడయ్యుంటే ఆశీర్వాదము. నీవు ఏ దేశమునకు వెళ్ళినను, ఏ డిపార్ట్మెంటుకు వెళ్ళినను, ఏ స్థలమునకు వెళ్ళినను, ఆశీర్వాదము స్థలమును బట్టి కాదు, నేనే నిన్ను ఆశీర్వదించువాడను. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను, కనుక ఉన్న స్థలములో ఉండు అని చెప్పి దేవుడొక దేవుని మనిషికి ఆలోచన ఇస్తున్నారు. ఆయన అక్కడ ఉన్నందువలన కరువు కాలంలో కూడా ఆయన్ను పోషించి ఆయన ఆశీర్వదించి సమృద్ధిగా ఉంచినారని వేదంలో చూస్తున్నాము. కాలములు పరిస్థితులు మారినవి, వాటికి తగినట్లు మనల్ని మార్చుకుంటే మంచిది. స్థలమును మార్చుకుందాము అని మీకు అనిపించును. దేవుడేం చెప్తున్నారని గమనించండి. ఆయన ఒకవేళ ఈ స్థలమును విడిచి నీ వెళ్ళు, నిన్ను ఆశీర్వదించెదను, నేను చూపించు స్థలమునకు వెళ్ళంటే వెళ్ళండి, లేక ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదించెదనని చెబితే అక్కడే ఉండండి. స్థలమును బట్టి కాదు, ప్రభు వల్లనే ఆశీర్వాదమని విశ్వసించుడి. నేను నీతోనే ఉందును, మీరెక్కడికి వెళ్ళినను, ఎక్కడ ఉన్నను నేను తోడుగా ఉందును, అదే నీకు ఆశీర్వాదం అని చెబుతున్నారు. కనుక యేసు తోడయ్యుండుట ఆశీర్వాదము. ఇప్పుడు యేసు విడిపించిన పరిచర్యను చూడండి. నాలుమవడి అనే గ్రామంలో ఉన్నది. కొందరు చెబుతారు, వారు గ్రామంలో ఉన్నందున ప్రభు దాన్ని ఆశీర్వదిస్తున్నాడు అని. అది తప్పు. ఏం పట్టణంలో ఉంటే ఆశీర్వదించరా? పట్టణంలో ఉన్న ఎన్నో సేవలు ఎంతో ఆశీర్వాదంగా ఉన్నవి. కనుక పట్టణంలో ఉన్నామా, గ్రామంలో ఉన్నామా అన్నది ముఖ్యం కాదు, ప్రభు చెప్పిన స్థలములో ఉన్నామా అన్నదే. నేను 12 సంవత్సరంలో చెన్నైలోనే ఉన్నాను. అక్కడే నాకు అన్నీ. నేను ప్రారంభకాలంలో నా ఆత్మీయ జీవితమంతా సేవ అన్నీయు. దేవుడు చెప్పారు, నీ సొంత గ్రామమునకు వెళ్ళు, అక్కడ ఉండి పరిచర్య చేయుమని ఆజ్ఞాపించారు. ఆయన చెప్పినందున నేను లోబడి వచ్చాను. నేను లోబడినందున ఆయన నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదిస్తున్నారు, అంతే. ముఖ్యమైనది ఏమిటంటే దేవునికి లోబడాలి, ఆయన చెప్పినట్లు చెయ్యాలి, ఆయన తోడుగా ఉండి ఆశీర్వదించెదరు. కనుక ఈ దినం వాక్కునిస్తున్నారు, నేను నీకు తోడయ్యుందును, నిన్ను ఆశీర్వదించెదను, విశ్వసించెదరా? అలాగే చేతిని పైకెత్తి, దేవా, మీరు నాకు తోడుగా ఉన్నారు, నన్ను ఆశీర్వదించెదరు. నేనెక్కడ ఉండాలని మీరిష్టపడుచున్నారో నేనక్కడ ఉంటాను. మీరెక్కడికి పంపెదరో అక్కడికి వెళ్ళెదను, మీరు ఉండమన్న స్థలంలో ఉండెదను. మీరే నన్ను ఆశీర్వదించు దేవుడు, నేను దాన్ని విశ్వసిస్తున్నాను. మీ ఆశీర్వాదములు నేను యేసు నామములో స్వతంత్రించుకొనుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.